పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు, ఆ పైన దాని మీద జరిగినటువంటి నరమేధం, పాలస్తీనా వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద చేసిన దాడులు, వాళ్ళ మహిళల్ని చిన్నపిల్లల మీద చేసిన అరాచకం, ఆ పైన అక్కడ వాళ్ళని కిడ్నాపులు చేసి తీసుకురావడం, ఆ పైన హమాస్ వాళ్ళ బేరసారాలు, డబ్బులు నొక్కేశారు, అట్లాగే వాళ్ళని విడిపించుకున్నారు, సుదీర్ఘకాలం సాగిన యుద్ధం, ఇప్పుడు అక్కడ బూడిదవుతున్నటువంటి వైనం, ఎడతెరిపి లేకుండా చేస్తున్న దాడులు, అలా ఆపమని చెప్పి ఓ పక్కన ఒత్తిళ్ళు, వీటన్నిటి మధ్యన పాలస్తీనాని ఇప్పుడు లెబనాన్ గురించి మాట్లాడుతుంది కానీ పాలస్తీనా గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని తుడిచేసింది. ఆ మిగిలిన అడుగు పొడుగు వెళ్ళి ఆ లెబనాన్లో ఉంటున్నారు, హిజ్బుల్లా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ధ్వంసం చేస్తే ఇరాన్కి దిక్కుండదు, అందుకే అడుగుతుంది. అయితే ఇక్కడ పాలస్తీనాలో స్పెషల్ ఏంటంటే లక్షల మంది, కనీసం 4-5 లక్షల మందిని లేపేసింది ఇజ్రాయెల్. బయటికి అంకె 10,000, 5,000 చెప్తారు కానీ లక్షల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. అంతా అక్కడ శవాల్ని గొంపగొత్తగా పాతేయడం అనేటువంటిది సహజం అన్నమాట వాళ్ళకి. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ గొడవలు జరుగుతున్న ఈ 2 సంవత్సరాలలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్ళైంది, వీళ్ళ యుద్ధం ప్రారంభమై 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్లలో ఇంత యుద్ధం మధ్యలో కూడా 60,000 మంది కొత్తగా పుట్టారు. 60,000 మంది బిడ్డలు కొత్తగా పుట్టారు. అంటే యుద్ధం మధ్యలో కూడా సంసారము చేస్తున్నారు, పిల్లల్ని గంటున్నారు, వాళ్ళు చచ్చిపోతుంటే మళ్ళీ కంటున్నారు. ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది అక్కడ.